ఓ పార్టీల గెలుచుడు అళ్ళకెంచి ఇంకో పార్టీలకు దుంకుడు అట్లా ఇంతకు మునుపు కార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షై పార్టీల గెలిచినోళ్ళంతా కారెక్కిర్రు. ఇప్పుడు షై పార్టీ అధికారంలో ఉన్నాక గులాబీ కండువ మీద గెలిచినోళ్ళు కారు దిగి షై పార్టీల షరీకయ్యారు. సరే అళ్లకు పోయినాకనైనా నిమ్మలంగా ఉన్నారా అంటే అది లేదు. అట్లెట్లా పోతారని ఒకటే లొల్లి అన్నట్టు జంపింగ్ ఎమ్మెల్యేలతోని స్పీకర్ సార్ మాట్లాడిండట. గా ముచ్చటేందో అరుచుకొని వద్దాం పారి. రైట్, ఇవాళ ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలను విచారణ చేసిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు. ఎవరనుకుంటుర్రు? కారు దిగి కాంగ్రెస్ లకు వచ్చిన ఎమ్మెల్యేలు. ఒక ఆయన తెల్లం వెంకట్రావు, ఇంకొక ఆయన సంజయ్. ఇద్దరు స్పీకర్ సార్ విచారణకు వచ్చిర్రు శనివారం నాడు. అసెంబ్లీలో ఉన్న స్పీకర్ ఆఫీస్ లో ఒక్కొక్కరిని మందలిచ్చిండు స్పీకర్ సారు. అటెంక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కేపీ వివేకానంద గౌడ్ తరపు లాయర్లు క్వశ్చన్లు అడిగితే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తరపు లాయర్లు సంజయ్ ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు. అయితే తెల్లం వెంకట్రావు మీద కేపీ వివేకానంద గౌడ్, సంజయ్ మీద జగదీష్ రెడ్డిలే పార్టీ మారిన కోర్టులో కేసేసింది. ఇంకేముంది, పార్టీ ఎందుకు మారిర్రు, ఏ ఐక్యతకు మారిర్రు, ఈ పార్టీలో గెలిచి అవతల పార్టీలకు ఎందుకు పోయిరు అనుకుంటా బొచ్చాడు క్వశ్చన్లు. ఇల్లే కాదుల్లో ఇంతకు మునిపే ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలో విచారణ చేసిరు కూడా. ఇక మిగిలింది ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు. ఒక ఆయన కడియం శ్రీహరి, ఇంకొక ఆయన దానం నాగేందర్ అన్న. విచారణకు రావాలని ఆళ్లకు సుత నోటీసులు పంపించారట కూడా ఇప్పటికే. అయితే మా పార్టీలో గెలిచి గా పార్టీలకు ఎట్టబోతారని కార్ పార్టీ వాళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద కేసులేస్తే స్పీకరే పార్టీ మారిన ఎమ్మెల్యేలను విచారణ చేయాలని ఆర్డర్లు వేసింది కోర్టు. ఇంకేముంది, తేపకొకల్ని పిలుచుకుంటుండు గిట్లా విచారణ చేస్తుండ అన్నట్టు స్పీకర్ సారు. అయితే పార్టీలు మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, మళ్ళా ఓట్లు పెట్టాలనేది కార్ పార్టీ వాళ్ళ డిమాండ్. లెక్కకైతే అయితారన్నాడు తదిమ్మ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విచారణకు రావాల్సింది ఉండే. మరి వాళ్ళు వస్తారో రారో, ఒకళ్ళు వచ్చినా వీళ్ళు ఏం అడుగుతారో వాళ్ళు ఏం చెప్తారో గానీ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పంచాయతీ అయితే అస్సలు ఒడుస్తలేదబ్బా తెలంగాణలో.